ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినాక ఇంకెవరైనా హైదరాబాద్లో ఉంటాడా? నిన్ననే బాంబే ఉరికిండు. అదంతా మేము నమ్మం కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట చెప్పాలనా? గర్ల్స్తో మ్యాటర్ ఎట్లుంటుందంటే ప్రేమించే వరకు ములాఖాత్, తర్వాత హాత్ మే హాత్, బాద్ మే ఉటాకే ఏక్ ఇలా. చూడు సంజిత, మీ ఫాదర్ బిహేవియర్కి సురేష్ గారు బాగా హట్టాడు. వాని గురించి టైం వేస్ట్ చేయకు, లైట్ తీసుకో. సురేష్కి ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది అంటే తనెందుకో నమ్మలేకపోతుందండి. ఆ అబ్బాయి అలాంటి మోసగాడు కాదేమోనని నా మనసు కూడా గట్టిగా నమ్ముతోందండి. ఎలాగైనా సురేష్ని కలిసి అన్నీ వివరంగా మాట్లాడాలని పాపం పిచ్చి దాంట్లో తిరుగుతోంది. నో, వాడు డెఫినెట్గా అమ్మాయికి కనపడకుండానే తిరుగుతాడు. గిల్టీ కాన్షియస్ కదా. ఈ రోజుల్లో సిన్సియారిటీ, ఇంటిగ్రిటీ ఎక్కడేట్ చేయి. అమ్మాయి కనిపిస్తే మాయ మాటలు చెప్పడం, పడేయటం, వాడుకోవడం, వదిలేయటం, తిరగబడితే మర్డర్ చేయడం. చా, విరక్తి వచ్చేస్తుంది. అమ్మాయి వచ్చినట్టుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? అసలే నీకు జ్వరం కూడా. సంజిత, సంజిత, అయ్యో అమ్మా, ఏమైందమ్మా? సంజిత, అమ్మా, అమ్మా. నేను రాసిచ్చిన మెడిసిన్ ప్రతి 4 గంటలకు ఒకసారి వేస్తూ ఉండు. ఓకే సార్. నథింగ్ టు వరీ, షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. రైట్? ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. నమస్తే. మిస్టర్ శ్రీకాంత్, మై సస్పిషన్ ఈస్ కన్ఫర్మ్డ్. సంజీత హ్యావ్ క్యాన్సర్. క్యాన్సరా? నా కూతురికి క్యాన్సరా? సంజీతకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పొద్దు. డాక్టర్, మీరు తప్పు చెప్తున్నారు. మీరేదో పొరపాటు పడుతున్నారు. మళ్ళీ ఒకసారి రిపోర్ట్స్ చూడండి డాక్టర్. మీకు దండం పెడతాను. యు మైట్ హ్యావ్ ఎ మిస్టేక్ డాక్టర్. మిస్టేక్ డాక్టర్. I had not been a doctor, I too would not have believed it. Being a doctor, I know. Confirm. Please control, madam. Please control. Please control. But you don't worry. ఈ రోజుల్లో ఈ క్యాన్సర్ అనేది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. అండ్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు సేవ్ సంజీత. అండ్ వన్ మోర్ థింగ్ శ్రీకాంత్, డోంట్ టెల్ సంజీత అబౌట్ దీస్ థింగ్, అదర్వైజ్ షీ మే గెట్ డిప్రెస్డ్. ఓకే? ఈ 2 టాబ్లెట్లు వేసుకోమా, నొప్పి తగ్గిపోతుంది. లేదండి. గుడ్. చాలా మైనర్ ప్రాబ్లం అమ్మా. వారం 10 రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ అలీ గారు చెప్పారు. నాది మైనర్ ప్రాబ్లం కాదు డాడీ. నాకు క్యాన్సర్ ఉందని నాకు తెలుసు. అది కరెక్ట్ కాదమ్మా. 1కి 2 సార్లు డాక్టర్ అలీ గారు రిపోర్ట్స్ చూశారు. ప్లీజ్ డోంట్ హైడ్ ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ డాడీ. నాకు అన్నీ తెలుసు డాడీ. Doctor can only do the duty, and ultimately, this is in the hands of God. As you know, sabka malik ek. You have seen so many people to come out of depression. So I don't need to counsel you. I will give you one suggestion. There are so many people around you who are fighting with cancer courageously. You too could start your own war on cancer by joining them. వాళ్ళని నేను కలుసుకోగలనా డాక్టర్? Yes, there is a place called Willpower Club. Every Sunday they will have a meeting. థ్యాంక్ యూ డాక్టర్. దోస్తో, I am Vijay from California. I am king. నాకు నా ప్రాపర్టీస్ని ఎంజాయ్ చేసే దిల్లుంది. 24/7 ఎంజాయ్మెంట్ నా పాలసీ. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్తో లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేశాను. కానీ సడన్గా క్యాన్సర్ అటాక్ అయ్యేసరికి క్రాష్ ల్యాండింగ్ అయ్యాను.
సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకలేనని డాక్టర్ చెప్పేసరికి టోటల్గా డిప్రెస్ అయిపోయాను, బ్లాంక్ అయిపోయాను. దేవుడు నాకు అన్యాయం చేశాడు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. మరి నాకే ఎందుకు ఇచ్చాడు ఈ క్యాన్సర్? నేనేం పాపం చేశాను? నేనెవరికి అన్యాయం చేయలా, పాపాలు చేయలా. ఫ్రెండ్స్, ఈ విల్ పవర్ క్లబ్లో మీ అందరినీ కలుసుకున్నాక క్యాన్సర్ అన్ని వైపుల నుంచి మన యంగ్ జనరేషన్ని ఎలా కమ్ముకుంటుందో తెలిసింది. అయినా మనలో ఊపిరున్నంత వరకు ఈ క్యాన్సర్తో పోరాడదాం. గెలిచే దమ్ము మనకి ఆ దేవుడిచ్చాడు. ఈ ఉత్తేజాన్ని నాకిచ్చిన మెంటర్ ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. అతని ఇన్స్పిరేషన్ తోనే నేను డైనమైట్ అయ్యాను. నౌ ఐ రిక్వెస్ట్ సురేష్ టు కమ్ ఆన్ డయాస్. ఫ్రెండ్స్, నిన్నటి వరకు జీవితం అంటే గర్ల్స్ అండ్ ఎంజాయ్మెంటే అనుకున్నా. కానీ అనుకోకుండా ఓ దేవత నా జీవితంలోకి వచ్చింది. జీవితం అంటే మనం సుఖపడటం కాదు, మన చుట్టూ ఉన్న నిర్భాగ్యుల్ని సుఖపెట్టడం అన్న జ్ఞానాన్ని నాకిచ్చింది. సముద్రం అంత ప్రేమను పంచింది. కానీ ఆ దేవుడు నా ఆనందాన్ని చూసి జెలసీ ఫీల్ అయ్యాడు. స్వర్గం నుంచి కిందకి తోస్తే క్యాన్సర్. అయినా నేను ఓడిపోదలుచుకోలేదు. నా దేవత కోసం అయినా క్యాన్సర్తో యుద్ధం చేసి గెలుస్తాను, గెలిచి తీరుతాను. ఫ్రెండ్స్, मरना है तो जीना सीखो, कैंसर से लड़ना सीखो. ఇదిగో క్యాన్సర్తో పోరాడి విజయం సాధించిన ఎంతో మంది. నా నరకాన్ని ఒక్కడినే అనుభవించాలనుకున్నా, కానీ నువ్వు ఇక్కడ. అవును, నాకు కూడా. కానీ ఇలా మనిద్దరికి జరగడం విచిత్రంగా లేదు? దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసు, కానీ మరీ ఇంత క్రూయల్గా ఉంటాడని నాకు తెలీదు. నేనిదంతా నమ్మలేకపోతున్నాను. రోజు పొద్దున్నే లేచి ఇదంతా ఒక పీడకలైతే బాగుండు అని ఆశపడుతుంటాను. కొద్ది రోజులు నేను అలానే ఫీల్ అయ్యాను. కానీ విల్ పవర్ క్లబ్లో చేరాక నాకు మళ్ళీ నా జీవితం మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఎంతోమంది మృత్యు అంచుల వరకు వెళ్ళి కూడా ఆత్మవిశ్వాసంతో పోరాడి ఈ వ్యాధి మీద విజయం సాధించడం మనందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కదూ. క్యాన్సర్లన్నీ ప్రాణాంతకం కాదని నాకు తెలుసు సురేష్. సంజిత, ఎన్నోసార్లు నువ్వు నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా నిన్ను అవాయిడ్ చేశానని నా మీద చాలా కోపం వచ్చుంటుంది కదా. చాలా హర్ట్ అయ్యాను. అసలు ఏం జరిగిందో ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్నాను. ఆ రోజు మనం విడిపోయాక మా ఇంటికి తిరిగి వెళ్తుంటే జీప్ యాక్సిడెంట్ అయింది. నాకు కొద్దిగా తగిలే. ట్రీట్మెంట్ కోసం మా అన్నయ్య ఫ్రెండ్ క్లినిక్ దగ్గరికి వెళ్ళాను. మేము చేసిన టెస్టుల్లో ఓ షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సురేష్కి క్యాన్సర్. క్యాన్సరా? అవును, సెకండ్ స్టేజ్లో ఉంది. సెకండ్ స్టేజ్ అంటే ఏంటి డాక్టర్? సిచ్యుయేషన్ ఈజ్ క్రిటికల్. అంటే తన ప్రాణాలకి తను బ్రతుకుతాడు కదా డాక్టర్? అతను బ్రతకాలనే మనం ట్రై చేద్దాం. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడికి 24 years డాక్టర్. అయితే అన్నయ్య ఆ విషయాన్ని నాకు వదినకు చెప్పలేదు. అప్పుడే అమెరికా నుంచి నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. బాబాయ్, నువ్వు అమెరికా వెళ్ళొద్దు బాబాయ్, మాతోటే ఉండు. అవునరా, నా మనసులో మాటే పింకీ కూడా చెప్తుంది. అదేంటండి, ఇప్పటి వరకు సురేష్ అమెరికా వెళ్ళట్లేదని ఎన్నో మాటలని ఇప్పుడు సడన్ గా ఇలా ఎలా మాట్లాడుతున్నారు? కానీ ఇప్పుడు మనసు ఒప్పుకోవట్లేదు. అదేంటన్నయ్య, ఎల్లుండికి కంపెనీ వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేశారు. వద్దురా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పటికీ
మా కళ్ళ ముందే ఉండాలి. ఏంటండి ఎందుకు అంత అప్సెట్ అవుతున్నారు? చెప్పండి చెప్పండి. అన్నయ్య చెప్పలేడు వదినా, నేను చెప్తాను. నాకు క్యాన్సర్ ఉంది. బాబాయ్ కానీ నీకు నాకు తెలియకుండా అన్నయ్య దాచాలనుకున్నాడు. కానీ నేను రిపోర్ట్స్ చూశాక నాకు తెలిసింది. చెప్పండి, సురేష్ చెప్పేది నిజమేనా? చెప్పండి చెప్పండి చెప్పండి, మాట్లాడండి. ఆ తర్వాత మీ నాన్నగారు మన మ్యారేజ్ ఫిక్స్ చేయడం కోసం మా అన్నయ్యని కలిశారు. మీరు పెద్ద మనసుతో మీ అమ్మాయి సురేష్ మ్యారేజ్ విషయం గురించి మా ఇంటికి వచ్చి కలుస్తా అన్నారు. అది విన్నాక సంతోషించాలో బాధపడాలో అర్థం అవ్వలేదు. ఈ విషయం గురించి మిమ్మల్ని మా ఇంట్లో కాకుండా ఇక్కడ కలవడానికి వేరే కారణం ఉంది. ఏమిటది? రీసెంట్లీ సురేష్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. క్యాన్సరా? అవును సార్. ఆ రోజు నుంచి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ విషయం గురించి సురేష్కి, నా భార్యకు కూడా చెప్పకుండా నాలో నేను కుమిలిపోతున్నాను. మీరు కూడా సంజిత్కి చెప్పకండి, తను తట్టుకోలేదు. నీలాంటి గొప్ప మనసు గల వ్యక్తితో ఆ రోజు నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. నేను చేసిన తప్పుని నాకంటే చిన్నవాడివైనా నీ మంచి మనసుతో నన్ను మన్నిస్తావని ఆశిస్తున్నాను బాబు. అలా అనకండి సార్. మీట్ మై క్యాన్సర్ మేట్స్, విజయ్ హాయ్. హాయ్. అండ్ హైందవి. హాయ్. హాయ్. షీ సంజిత. నీ డ్రీమ్ గర్ల్ సంజితానా? తనేంటిక్కడ? ఇవాళే మన టీంలో జాయిన్ అయింది. హో, దేవుడు ఎలాంటి వాడో చూడు. నీ విషయం సంజితకి తెలియకుండా గడపాలనుకున్నావు, అందుకని సంజితని ఇక్కడికి తీసుకొచ్చాడు. సంజిత, వీఆర్ స్ట్రేంజర్స్ అగైన్. మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదాం. ముగిసిపోయిన కథకు ఒక కొత్త మలుపునిద్దాం. లెట్స్ గో. శ్రీకాంత్, ఆ రోజు నీ డిస్టెన్స్ గురించి మేము క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు అఫెండ్ అయ్యావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ? సారీ, నేను తప్పు చేస్తున్నానన్నమాట నాకు తెలుసు. ఐఎమ్ టోటల్లీ అప్సెట్. అందుకే ఇక బిజినెస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి. ఉంటాను. అసలేంటి ప్రాబ్లం? ఏం జరిగిందో మేము తెలుసుకోవచ్చా? తెలుసుకొని ఏం చేస్తారు? పోయే ప్రాణాన్ని ఆపుతారా? నన్ను వదిలేయండి. దయచేసి నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. హాయ్ బేబీ. హాయ్ డాడీ. ఇంతకు ముందే కదా ఇచ్చావు. ఆయుర్వేదిక్ మందమ్మా, కేరళ నుంచి తెప్పించాను. ఈ రోజంతా ఎలా స్పెండ్ చేసావమ్మా? బోర్ డాడీ. నాకు ఇష్టమైన యాక్టివిటీస్ అన్నీ ఆగిపోయాయి. ఇంట్లో మమ్మీ నేనే. మమ్మీ కూడా డల్ అయిపోయింది. అందుకేనమ్మా నా బిజినెస్ అంతా పార్ట్నర్స్ కప్పజెప్పి వచ్చేసాను. ఈ రోజు నుంచి నీతోనే ఉంటాను. ఈ క్షణం నుండి నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాను. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. మమ్మీ, నేను, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నాకు ప్రామిస్ చేస్తారా డాడీ? నువ్వేది అడిగితే అది చేస్తాను. ఏ పరిస్థితుల్లోనూ నన్ను హాస్పిటల్లో చేర్చొద్దు. ఆఖరి వరకు సఫరింగ్ లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చివరి వరకు మమ్మీతోనూ మీతోనూ నా ఫ్రెండ్స్తోనూ గడపడమే నాకు ఇష్టం. నీకు ఇష్టం లేని పని ఏదీ చేయను. ఇట్స్ మై ప్రామిస్. ఐ లవ్ యూ డాడీ.
మీరందరూ ఎప్పుడు వచ్చారు? పింకీ ఇంకా నిద్రపోలేదా? నేను మినీ రాక్షసి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్. మరి రాక్షసికి నిద్ర ఎలా పడుతుంది? ఇంతసేపు మేల్కొని ఉంటే ఎలా సురేష్? ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు కదా. మెడికేషన్ వల్ల నిద్ర పట్టట్లేదు అన్నయ్య. నవాయిం ఓకే, మీరు వెళ్ళి పడుకోండి వదినా. పింకీ, బాబాయ్ని డిస్టర్బ్ చేయదు, వచ్చాయమ్మా. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ పింకీ. తూర్పు ఒకటుందని తెలుసు, పడమర ఒకటుందని తెలుసు, రెండు ఉండని రోజొకటుందని తెలిసింది నాడు. ఒక నువ్వు ఒక నేనుని ఒక్కటిగా కలిపింది ఈ కాలం, మన ఇద్దరిని చీకటిలో నిలిపింది. కనిపించని తీరం ఎన్నాళ్ళు, గెలిపించని దూరం ఎన్నేళ్ళని శోకంతో నడిచెను ఈ ఇద్దరి కళ్ళు. హాయ్ మీరాజాన్. హాయ్. ఇంకా పడుకోలేదా? ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. ఎందుకు? ఎగ్జైట్మెంట్. ఇందాకే నా ఫ్రెండ్ యూఎస్ నుంచి మాట్లాడింది. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ వచ్చిందట. ప్రోటాన్ థెరపీ విత్ పెన్సిల్ బామ్ టెక్నాలజీ. ఇట్ కిల్స్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్, యు నో. కానీ మనకున్న విల్ పవర్ మీద నాకు నమ్మకం ఉంది. క్యాన్సర్కి దాన్ని మించిన మందులే తెలుసా? ఐ నో. ఎనీవే, మనకున్న ప్రతి క్షణాన్ని మనం ఎంజాయ్ చేయాలి. నువ్వు రెడీనా? ఎస్, ఐఎమ్ రెడీ. మమ్మీ, బాబాయ్ వచ్చాడు. ఆగండి ఆగండి, హాయ్ పింకీ. పేర్లు చెప్పుకుని లోపలికి రావాలి. ఓకే, నో ప్రాబ్లం. నేను ఒక అందమైన అమ్మాయి వచ్చాం. ఎంత అందమైన అమ్మాయికైనా ఒక పేరుంటుంది బాబాయ్. ఈ అందమైన అమ్మాయికి చాలా పేర్లున్నాయి పింకీ. స్కూల్లో అయితే మంకీ అంటారు, సురేష్ అయితే వీనస్ అంటాడు. హలో విజయ్ బాబు, అన్ని స్టోరీస్ చెప్పకు. ఆ అమ్మాయికి ఇంట్లో పెట్టిన పేరుంటుందిగా. ఇంతేనా? అయితే చెప్పేస్తా. నేను సంజిత వచ్చాం. ఇప్పుడు సంజిత కూడా పేర్లు చెప్పాలి. ఎస్ చెప్పాలి. ఎస్ చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. నేను నా డైరెక్టర్ సురేష్ వచ్చాం. ఓ వావ్. ఆగండి ఆగండి, అప్పుడే కాదు, ముందు మీరిద్దరు నాకు కట్నం ఇవ్వాలి. ఇవ్వండి ఇవ్వండి త్వరగా. ఓకేనా? మీ ఇద్దరికి జరిగిన పెళ్లి చూపుల గురించి సురేష్ చెప్పాడు సంజిత. ప్రతి డైలాగ్ నాకు ఇంకా గుర్తుంది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్. నువ్వు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. పద. పింకీ పింకీ పాంకీ, ఫాదర్ ఇస్ ఎ డాంకీ. దిస్ ఇస్ మై డ్రీమ్ వరల్డ్. వావ్. నీ కాల్స్ లిఫ్ట్ చేయకుండా నేను చూడకుండా గడపగలిగానంటే నాకు ఇదొకటే చాయిస్. నీ ఫోటోతో మాట్లాడుతూ రోజులు గడిపేస్తా తెలుసా? నీ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నావా? ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను. బెడ్ మీద పడుకుని నిద్ర కోసం గంటలు గంటలు ప్రయత్నించడం తప్ప ఏమీ చెయ్యాలనిపించడం లేదు. లైఫ్ ఎంత విచిత్రం చూసావా? ఎంతో మందికి జీవితం మీద ఆశలు కలిగించావు, కానీ నీ దాకా వచ్చేసరికి ఎస్, దట్ వాస్ జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. उसके बाद में डिप्रेशन से बाहर आ गए. ఇప్పుడు నిన్ను కలుసుకోవడంతో నాలో ఉన్న భయాలన్నీ పోయాయి. మీ అందరిలాగానే విల్ పవర్తో క్యాన్సర్ని గెలుస్తాను. దట్స్ ద స్పిరిట్. సురేష్, హే విక్రమ్, వెయిట్. యు చీట్. Hey, stop it. బయటికి రారా. ప్రేమించానని చెప్పి మోసం చేస్తావా? బయటికి రారా.
బయటికి రారా విక్రమ్, బయటికి రారా. ఏయ్ చూడు హైందవి, నేనేం తప్పు చేయలా. అవును, నేను నిన్ను వాడుకున్నా. నేనే కాదు, నా ప్లేస్లో ఎవరన్నా ఇలాగే చేస్తారు. అయినా క్యాన్సర్తో రేపో మాపో చచ్చేదానివి నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నిన్ను ఊరికే వదలడ్రా. అసలు నువ్వెంతమందితో తిరిగావో ఎవరికి తెలుసు? నా కడుపును చెడబుట్టావరా. ఇవాళ క్యాన్సర్ వచ్చిందని అమ్మాయిని వదిలేసావు. రేపు నీకొస్తే నేను మీ నాన్న నిన్ను వదిలేసి మా దారి మేము చూసుకోవాలా? రేపు నిన్ను చేసుకోబోయే అమ్మాయి నిన్ను కాదని ఇంకొకటి కట్టుకోవాలా? పోరా పో. నన్ను క్షమించమ్మా. ఇలాంటి నికృష్ణని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. వాడు మాకు నీ గురించి అన్ని అబద్ధాలు చెప్పాడు. వాడి మాటలు నమ్మి ఈ పెళ్లి కోపుకున్నావు. నన్ను చూడు తల్లి, ఈ పశువుని చేసుకుని జీవితాంతం నరకం అనుభవించే కంటే చేసుకోకపోవడం మంచిది. నిజంగా అలా తిరిగేదాన్ని అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా? యు ఆర్ ఎ క్యారెక్టర్లెస్ బ్రాడ్. మమ్మీ, 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 నొప్పి, మమ్మీ, మమ్మీ, ఏమైందమ్మా? తల్లి ఏమైంది? ఈ నొప్పి భరించలేకపోతున్నాను డాడీ. ఇంక నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఇంత నొప్పి ఎప్పుడు రాలేదు. వసంత, వెళ్ళి పెయిన్ కిల్లర్ పట్టుకురా. కొంచెం ఓర్చుకోమ్మా, ఓర్చుకోమ్మా. త్వరగా తగ్గిపోతుంది. నేను డాక్టర్ అలీ గారికి ఫోన్ చేసి వస్తాను. వసంత చూసుకో. ప్లీజ్, ఈ బాధ కంటే చావే బెటర్ కదా మమ్మీ. అలా అనకమ్మా. ఆలీ అంకుల్కి ఫోన్ చేశాను, వచ్చేస్తారు. కాస్త ఓర్చుకోమ్మా, ఓర్చుకో. ఈ పాడు చెప్పేదో నాకొచ్చిన ఆనందంగా భరించుండేదాన్నండి. ఆ భగవంతుడు మన మీద ఎందుకు ఇంత పగబడుతున్నాడో అర్థం కావడం లేదు. ఊరుకో వసంత, నువ్వు కూడా ఏంటి? అమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. సంజిత, సురేష్ ఫోన్ చేస్తున్నాడమ్మా. హలో సురేష్. సంజిత, నేను అంకితను మాట్లాడుతున్నానమ్మా. ఏంటక్కా? హాస్పిటల్లో ఉన్నాడాక? అవునమ్మా, ఇప్పుడే డాక్టర్ చూసి వెళ్ళారు. భగవంతుడా, సురేష్ని కాపాడు. నేను వస్తున్నానక్కా. మమ్మీ, సురేష్కి బాగోలేదు, నేను వెళ్ళాలి. ఇప్పుడా? సంజిత, ఇంత రాత్రి వేళ ఎందుకమ్మా? అసలే నీ ఆరోగ్యం బాలేదు. అతను నా కోసం కలవరిస్తుంటే నేను వెళ్లకుండా ఉండలేనమ్మా. నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నువ్వు సురేష్ కోసం ఎంత బాధపడుతున్నావో నీ కోసం మేమంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా అమ్మాయిని బ్రతికించమని. మేము మొక్కని దేవుడంటూ లేడు. అలా మాట్లాడకమ్మా. మీకోసమైనా మొండిగా బ్రతకాలని నాకు ఉంది, కానీ ఇప్పుడు మాత్రం నేను సురేష్ని చూడాలి. సరేనమ్మా, నీ ఇష్టం. మా ప్రాణాలన్నీ నీ మీదే ఉంటాయి. ఉండు, డాడీని నిద్రలేపుతాను. వద్దు ప్లీజ్.
నాన్నని డిస్టర్బ్ చేయకు. నన్ను కనిపెట్టుకుంటూ నిద్రపోవడమే మానేశారు. నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానమ్మా. సరేనమ్మా. జాగ్రత్త. సురేష్, సురేష్, సురేష్. సంజిత, హౌ ఆర్ యు నౌ? డాక్టర్లు నాకు కౌంట్ డౌన్ మొదలైందని చెప్పారు. అలా మాట్లాడుకో. యు విల్ బి ఆల్ రైట్. నేను అదే కోరుకుంటున్నా. ఎందుకో తెలుసా, ప్రతి క్షణం నీతో గడపాలని ఒక చిన్న ఆశ. ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించేంత వరకు చావుని దరిదాపుల్లో కూడా రానివ్వను. నేను కోరుకుంటుంది అదే సురేష్. ఎప్పటినుంచో నాదో కోరిక, తీరని కోరికగా మిగిలిపోయింది. ఏంటది? నేను చిన్నప్పుడు పెరిగిన మా ఊరిని ఒక్కసారి తనివి తీరా చూడాలని ఉంది. అప్పటి జ్ఞాపకాలు, అప్పుడు చదువుకున్న స్కూళ్ళు, అప్పటి స్నేహితులు, అక్కడున్న అందమైన వాగులు, తోటలు అన్నిటినీ ఒక్కసారి మనసుతో స్పర్శించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ జీవితం ఒత్తిడిలో అది కుదరలేదు. మనం మీ ఊరు వెళ్తున్నాం. నీ అందమైన అనుభూతులు నాకు షేర్ చేసుకోవాలనుంది. నిజంగానా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నేనున్న పరిస్థితిలో మనందరి పరిస్థితి ఒకటే సురేష్. మనకు మిగిలిన కొంచెం సమయంలోనే ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకోవాలని నువ్వేగా అన్నా. అందరం సర్వస్వం వడ్డీ జీవితంతో పోరాడుతున్నాం. ఖచ్చితంగా మనం గెలుస్తామనే నమ్మకం నాకుంది. నువ్వు కోలుకోగానే మన ప్రయాణం. ఓకే? ఓకే. గుడ్ మార్నింగ్ సురేష్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ డాక్టర్. డోంట్ వరీ, ఏం పర్లేదు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. యా. సురేష్. సంజిత, థ్యాంక్ యూ. ఇట్స్ నైస్. డూ యు నో యు ఆర్ గెటింగ్ డిశ్చార్జ్ టుడే? జస్ట్ డాక్టర్ సెడ్ దట్. నిజంగానా? ఎస్. సూపర్బ్. సురేష్, నీకే అవసరం వచ్చినా ఫోన్ చేయి. ఓకే అంకుల్. జాగ్రత్తమ్మా. బాయ్ మమ్మీ. బాయ్ బాబాయ్. బాయ్ అన్నయ్య. డాడీ. జాగ్రత్త. జాగ్రత్త తల్లి. బాయ్ పింకీ. బాయ్ ఉందా? బాయ్. బాయ్ పింకీ. బాయ్ పిన్ని. బాయ్. టేక్ కేర్. వెళ్దామా? బాయ్ బాబాయ్. బ్యూటిఫుల్. ఐ లవ్ యూ సంజిత. అటు చూసావా?
ఒక అక్కడ. ఇంత అందమైన ప్రకృతి మధ్య ఎంజాయ్ చేస్తున్నావు అంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సంజిత. అది సురేష్ లైఫ్ డ్రీమ్. ఆ కలను మనందరం షేర్ చేసుకోవడం రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. హే డాడ్ కాలింగ్. హలో డాడ్. సంజిత, నేను మిమ్మల్ని గూగుల్లో ట్రాక్ చేస్తున్నాను. అక్కడ మీకోసం ఒక గెస్ట్ హౌస్ బుక్ చేశాను. లొకేషన్ షేర్ చేస్తున్నా. చీకటి పడేలోగా అక్కడికి చేరుకొని స్టే చేయండి. ఓకే? ఓకే డాడ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. ఐ లవ్ యూ. బాయ్. వావ్, అదిరిపోయింది కదరా? అవునరా, బ్యూటిఫుల్. సో గాయ్స్, చాలా బాగుందిరా. దిస్ ఇస్ అవర్ గెస్ట్ హౌస్. వావ్, సూపర్, బ్యూటిఫుల్. లెట్స్ గో. షల్ వి? ఫస్ట్ నేనే లోపలికి వెళ్తా. Hey. సురేష్ ప్లీజ్ వద్దు. నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. ఐఎమ్ సారీ సురేష్, ఈ అనుభవాన్ని మన పెళ్లి రోజు కోసం దాచుకుందామని ఆ రోజు అన్నాను. కానీ మనకున్నది ఈ రోజు ఒక్కటే. రేపనేది ఉంటుందో ఉండదో పొద్దున్న నిద్ర లేచేదాకా తెలియదు. అందుకే ఎలా ఉంది? I'm so happy. Guys, let's go there. Run, come on, come fast. Jarta, come. Woohoo! ఒకప్పుడు నేను ఇక్కడ చేపలు పట్టేవాడిని. ఇదిగో ఈ వంతెన మీద నుంచే నేను, పండు, శ్యామలరావు దీనిలో దూకి ఈత కొట్టేవాళ్ళం. ఈత పోటీలు ఎప్పుడు నేనే ఫస్ట్ వచ్చేవాడిని తెలుసా? ఓ గ్రేట్. ఇమాజిన్ చేసుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది కదూ. ఆ రోజులు మళ్ళీ రావు సురేష్. అవునా? కమ్ ఆన్ గాయ్స్, లెట్స్ గో. మంచి లొకేషన్ చూపిస్తా. ఇదే బొబ్బర్లం కంటే ఆంజనేయ స్వామి విగ్రహం చూసావా? ఈ ఏరియాలోనే ఇదే పెద్ద విగ్రహం.
సంజిత, నేను పాండు రవి ఇక్కడికి సినిమాకి వచ్చేవాళ్ళం. నాకు బాగా గుర్తుంది, 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకి మేం చేసే అడావిడి అంతా ఇంత కాదు. బ్యూటిఫుల్ లొకేషన్స్. ఇక్కడ నుంచి మీ కోరుకుంటే ఎంత దూరం ఉంటుంది? జస్ట్ 1 అవర్. 1 అవరేనా? ఇక్కడున్న గ్రీన్ సీనరీని చూస్తూ ఎంత దూరమైనా వెళ్ళొచ్చురా. సరే పదండి, లేట్ అవుతుంది. విజయ్, ఇదే మా స్కూల్. ఓ ఇదేనా? ఇక్కడే 6th క్లాస్ వరకు చదువుకున్నా. వెరీ నైస్. ఇదిగో ఈ చెట్లు చూసారా? స్కూల్ సెలవుల్లో ఈ చెట్టు మీదే కోతి కొమ్మ చాడేవాళ్ళం. మీకు విషయం తెలుసా? రాత్రులు ఈ చెట్టు మీద దాక్కుని పొలాల్లోకి వచ్చే నక్కల్ని వెంటబడి తరిమేవాళ్ళం. ఆ ఎంజాయ్మెంట్ ఇంకెప్పటికీ రాదు. నువ్వు నిజంగా లక్కీ సురేష్. నేను కాంక్రీట్ జంగిల్లో పెరిగాను. అక్కడ ఈ కాలువలు, తోటలు, ప్లే గ్రౌండ్స్ ఏమీ లేవు. చెప్పాలంటే అసలు రెయిన్బో అంటే ఏంటో కూడా నాకు తెలియదురా. యాజ్ ఎ చైల్డ్ ఎంత అద్భుతమైన లైఫ్ మిస్ అయ్యానో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎస్, తలుచుకోవడానికి అందమైన బాల్యం లేకపోతే ఇంకా జీవితమే వృధా. మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తాను, పదండి. ఓ గాడ్, మొత్తం మారిపోయికొచ్చానా? సురేష్, డోంట్ గెట్ ఎగ్జైట్. నువ్వు అలా ఎగ్జైట్ అయితే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఒకప్పుడు ఎంత అందమైన ఇల్లు తెలుసా? ఇప్పుడు ఇంతకాలం స్వీట్ మెమరీస్కి చావే లేదనుకున్నాను రా. ఇప్పుడు తెలిసింది, డెత్ క్యాచెస్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్. ఇక్కడ ఆపేయండి సురేష్. అదిగో నా క్లోజ్ ఫ్రెండ్ పాండుగాడి ఇల్లు. ఇప్పుడు వాడు నన్ను చూస్తే అస్సలు గుర్తుపట్టాడు. సరే అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం, గుర్తుపడతాడో లేదో. ఓ పని చేద్దాం, నేనే సురేష్ అని ఎవ్వరు చెప్పొద్దు. వాడిని కాసేపు ఆడుకుందాం, ఓకేనా? ఓకే, పదండి. థ్యాంక్ యూ. పాండు నీకంత క్లోజ్ ఫ్రెండా? సంజిత, ఆయనే పాండు ఫాదర్. ఓ అయ్యో, ఇలా గుర్తుపట్టలేకుండా అయిపోయారేంటి? నువ్వు అతన్ని చూసి 20 సంవత్సరాలు అవుతుంది కదా, అందువల్లే. నమస్తే అంకుల్, నేను సురేష్ని. అదే పాండు చిన్నప్పుడు ఫ్రెండ్ అంకుల్. రోజంతా ఇక్కడే ఉండేవాడిని. మీ ఇద్దరం గోళీలాడుతుంటే మీరు వచ్చి ఆడుకోవడం ఆపి చదువుకోండిరా అని చెప్పి తిట్టేవాళ్ళు. గుర్తుందా? నేను అంకుల్, పాండు ఫ్రెండ్ సురేష్ని. పాండు నేను ఆ చెట్ల మీద ఉండేవాళ్ళం. గుర్తొచ్చిందా? గుర్తుపట్టలేకపోతున్నట్టున్నారు సురేష్. ఐ థింక్ హీ సఫరింగ్ ఫ్రమ్ డిమెన్షియా. ఈ ఏజ్ లో ఇది చాలా కామన్. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. అవును బాబు, ఆయన ఎవరితోనూ మాట్లాడ్డు, ఎవరిని గుర్తుపట్టలేడు బాబు. ఏమీ వినపడదు బాబు. ఓ అలాగా. నువ్వెవరినాయనా? నేను సురేష్నమ్మా, పాండు ఫ్రెండ్ని. నేను పాండు మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తే మీరు పల్లీలు పెట్టేవారు. గుర్తొచ్చానమ్మా? నువ్వా బాబు? నిన్నెలా మర్చిపోతాను నాయనా. మీ ఇద్దరికి రోజు మధ్యాహ్నం అన్నం తినిపించేదాన్ని.
పాండు కూడా నిన్నే ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడు. నీ గురించే కలవరించేవాడు. పాండు ఏడమ్మా? ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఈ ఊర్లోనే ఉంటున్నాడా? ఇంకెక్కడ పాండు బాబు, మమ్మల్ని ఈ వయసులో నరకం అనుభవించమని వదిలేసి పైకి వెళ్ళిపోయాడు. పాండు చనిపోయాడు. ఆడు నా కోడలు ఇద్దరిని ఆ మాయదారి లారీ పొట్టను పెట్టుకుని 2 ఏళ్ళయింది బాబు. పోతూ పోతూ ఇండి పెంచమని మా గుండెల మీద పడేసి వెళ్ళిపోయారు. మేమిద్దరం కూడా పోతే ఎడగతేంటో తెలియటం లేదు బాబు. ఏడవకమ్మా, మీకు తోడుగా మేమున్నాం. అవునమ్మా, మీకు ఎలాంటి కష్టం రాకుండా మేమంతా ఉన్నాం. ఇదిగోమ్మా, తీసుకోండి. ఏంటమ్మా ఇది? ఇది చెక్ అమ్మా. ఇది మీ బ్యాంకులో వేసుకోండి. మీ అకౌంట్లో 10 లక్షలు వస్తాయి. వీడిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎందుకమ్మా ఇదంతా? పర్లేదు, ఉంచండి అమ్మా. పాండు ఉంటే మిమ్మల్ని ఆయన్ని ఈ వయసులో ఇంత కష్టపెట్టాడు కాదు కదా. అమ్మా, అయ్యా అలా చేయకండి అమ్మా. నేను నీ కొడుకుతో సమానమే. రే చిన్న, మీ నాన్నమ్మ నీకు రోజు బిస్కెట్లు పడుతుంది, ఓకేనా? వెళ్ళొస్తానమ్మా. ఆ దేవుడు పర్మిషన్ ఇస్తే మళ్ళీ వస్తాలే. అయ్యో, భోజనం పెడదామంటే ఇంట్లో ఏమీ లేవు నాయనా. పర్వాలేదమ్మా, మీరేం బాధపడకండి. జాగ్రత్తమ్మా. మంచిది బాబు. పద, వెళ్ళొస్తాను అంకుల్. ఇక్కడెందుకు ఆపావు సురేష్? అమ్మా, మీ అమ్మగారు ఇక్కడ ఉండడం ఏంటి? అవును, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇక్కడ ఉండిపోయింది. ఒకసారి అమ్మతో మాట్లాడొస్తా. అమ్మా, నన్ను 9 నెలలు మోసి నాకు జన్మనివ్వడం కోసం ఎంత కష్టపడ్డావో నువ్వు నా చేయి పట్టుకుని నాకు నడక నేర్పించడం ఎలా మర్చిపోను. నన్ను ఎత్తుకుని ఇల్లంతా తిప్పుతూ గోరుముద్దలు తినిపించటం ఇంకా నా కళ్ళ ముందు కనబడుతూనే ఉందమ్మా. నీ ఆరోగ్యం క్షీణించిపోతున్నా నీ కొడుకు 100 ఏళ్ళు బతకాలని పూజలు చేసావు. నీ ఆకర్షణలో కూడా నేనేమైపోతానని దిగులుతోనే కళ్ళు మూసావు. నీకు తెలుసమ్మా, మళ్ళీ ఒక్కసారి మా అమ్మని చూపించమని నేను రోజు దేవుణ్ణి కోరుకునేవాడిని. కానీ దేవుడు ఎంత మంచివాడమ్మా. నీ కోరిక తీర్చకపోయినా నా కోరిక తీర్చడానికి ఒప్పుకున్నాడమ్మా. అందుకే త్వరలో నేను కలుసుకోబోతున్నాను. మళ్ళీ చిన్న బాబునే నీ ఒళ్ళో నిద్రపోవాలన్న కోరిక త్వరలోనే తీరబోతుందమ్మా. త్వరలోనే తీరబోతుంది. త్వరలోనే తీరబోతుంది. రే సురేష్, ఏమైందిరా? మా అమ్మ సంజిత. సురేష్, ప్లీజ్ కంట్రోల్. బాధపడకురా. సంజిత, నాకు ఈ ఊర్లో ఉన్న ప్రతి క్షణం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నీ ఇక్కడికి వచ్చాక నా చిన్ననాటి జ్ఞాపకాలను నా కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఇంత అందమైన అనుభూతిని నాకు అందించినందుకు నీ రుణం ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నీకంటే కూడా ఎక్కువ ఆనందాన్ని మేమందరం అనుభవించాం సురేష్. నీకో విషయం తెలుసా సురేష్? మా అందరికీ కూడా ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంది. నాకైతే ఈ ఊరు చాలా బాగా నచ్చింది. ఓకే, లెట్స్ గో. యా, పదండి. మై గాడ్, మాస్టర్ గారిని ఎలా మర్చిపోయాను. ఆయన ఎంతో శ్రద్ధతో నాకు ట్యూషన్ చెప్పేవారు. పైగా తిని అక్కడే పడుకునేవాడిని. సంజిత, ఈయనే మా మాస్టర్. మాస్టర్,
నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం మాస్టర్. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదు బాబు. నేను సార్ సురేష్ని. రోజు స్కూల్ అయిపోయాక మీ ఇంటికి ట్యూషన్కి వచ్చేవాడిని. రాత్రంతా మీ ఇంటి అరుగు మీద పడుకొని చదువుకునేవాడిని. గుర్తుపట్టారా సార్? ఓరి సురేష్ నువ్వా? అవును సార్. ఎంత మారిపోయావురా, అసలు నిన్ను గుర్తుపట్టనే లేదు. మన స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి నన్ను పలకరించిపోతుంటారు. నువ్వు ఒక్కడవే మిస్ అయ్యావురా. అప్పుడప్పుడు అనుకునేవాడిని సురేష్ నన్ను మర్చిపోయాడా అని. మర్చిపోవడం ఇంపాసిబుల్, కానీ ఎందుకనో జ్ఞాపకాలు అడుగున పడిపోయింది. ఎలా మర్చిపోతాను మాస్టర్? ఎప్పటి నుంచో ఈ ఊరికి రావాలనుకునేవాడిని. అది ఇప్పుడు కుదిరింది. వీళ్ళు నా ఫ్రెండ్స్ మాస్టర్. నమస్కారం అండి. నమస్కారం. పద, మన ఇంటికి వెళ్ళి మాట్లాడు. పదండి సార్, వెళ్దాం. ఆపండి, ఇదే మన ఇల్లు. రండమ్మా, రండి. అలా కూర్చోండి. ఒరే, మీ అన్నయ్య మోహన్ ఎలా ఉన్నాడు? బాగున్నారు మాస్టర్. ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? నీ గురించి ఎంతమందినో అడిగానురా, ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళాక 2-3 ఊర్లు తిరిగి చివరికి హైదరాబాద్లో సెటిల్ అయ్యాం మాస్టర్. అది సరేరా, లైఫ్లో సెటిల్ అయ్యావా లేదా? అదే ప్రాబ్లం ఉంది మాస్టర్. ఏం చేయాలో తెలియట్లేదు. బాధపడకు, దానికి టైం రావాలి. అమ్మా కమలా, కమలా. ఏంటి నానా? కమలన్నా? అసలు కమలని ఎలా మర్చిపోయాను నేను? ఏయ్, కాసేపు తోటకెళ్ళి ఆడుకుందాం పదా. నేను రాను, మాస్టర్ కోపడతారు. రాకపోతే ఇక్కడే ఉండు, నేను వెళ్తా. ఏయ్ ఆగవే, ఆగు. ఎక్కడికి పారిపోతున్నావే? ఏయ్ ఆగు. పట్టుకో, చూద్దాం, పట్టుకో. ఏయ్ ఆగవే, ఆగవే. వదలరా. ఆగు, నువ్వు చేసిన పనిని మాస్టర్ గారితో చెప్తాను. అదిగో నాన్న. 24 గంటలు కలిసి ఆడుకునే వాళ్ళం. అలాంటి కమలను ఎలా మర్చిపోయాను? అమ్మా కమలా, రామ్మా. ఎవరొచ్చారో చూడు తల్లి. ఎవరు నానా? చూడమ్మా ఎవరొచ్చారో. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? గుర్తుపట్ల? వీడమ్మా సురేష్. నా కోసం వచ్చేసావా సురేష్? చిన్నప్పుడు అల్లరి చేసేవాడు బడుద్దాయి. అమ్మ ఎప్పుడు నీ గురించే కలవరిస్తూ ఉంటుందిరా. కానీ నువ్వెక్కడున్నావో ఎవ్వరూ చెప్పలేదు. అన్నట్టు వీళ్ళందరూ వీడి స్నేహితులమ్మా. వీళ్ళందరికీ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయాలమ్మా. ఇప్పుడు వద్దు మాస్టారు, టైం లేదు. అదేమిటిరా, చాలా కాలానికి వచ్చావు. అవును, వీళ్ళందరూ ఈ ఊరు వాళ్ళేనా? కాదు సార్, కానీ మా అందరిది సేమ్ డెస్టినేషన్. సరే సరే, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఎలా ఉన్నావు కమలా? ఏదో ఇలా ఉన్నా. ఇంతకాలం అయిపోయింది. నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు, వీటి మధ్యలో నువ్వు గుర్తు రాలేదని ఎలా చెప్పను? భలే దానివే. గుర్తు రాకుండా ఎలా ఉంటావు? ఈ పాటికి మా కమల పెద్దదై ఉంటుందని, సీరియల్ కడుతూ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకుంటా ఉండేవాడిని. పోనీలే, ఇప్పటికైనా నువ్వు వచ్చావు, అదే సంతోషం. మరి నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా నీకు? నిన్ను తలుచుకొని క్షణం లేదు. ఇంకా నువ్వెప్పటికీ రావేమోని కూడా అనిపించేది. కానీ ఎక్కడో ఒక మూల ఆశ, తప్పకుండా వస్తావని. ఏం చదువుకున్నావు కమలా? ఇంటర్. పట్నంలో డిగ్రీ చదువుదాం అనుకున్నా, కానీ నాన్న ఒంటరైపోతారని మానేశాను. పెళ్లి చేసుకున్నావా సురేష్? మీరంతా రాకుండా నా పిల్లలు అవుతుంది. అమ్మ కమలా, ఇగోనమ్మ పాలు, త్వరగా కాఫీ పెట్టు. మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉందా మాస్టారు? అంతా బాగానే ఉంది బాబు, కానీ ఒక్కటే సమస్య. కమలకి పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను, కానీ అమ్మాయి ఒప్పుకోవటం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా. ఎందుకని మాస్టారు? ఒకవేళ ఎవరు నేను ప్రేమించిందేమో? అలాంటిదే ఉంటే నాతో చెప్పాలి కదా. ఏమిటో
ఆ దేవుడి మీదే భారం వేశాను. అన్నట్టు నువ్వు అప్పట్లో వేసిన సంపంగి మొక్క ఎన్ని పూలు పూస్తుందో తెలుసా? ఊరోళ్ళందరూ కోసుకుపోతుంటారు. నీకు కూడా కోసుకొస్తాను. ఉండు. కమలా, నిన్నొక విషయం అడగనా? నువ్వు పెళ్ళొద్దంటున్నావు అంటే ఎందుకు? నువ్వు ఊహించలేవా సురేష్? నేనా? నాకెలా తెలుస్తుంది? నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం. బాగా చదువుకుని అభివృద్ధిలోకి రండి అమ్మా. అబ్బా ఎంత బాగుందో. మనం కూడా పల్లకిలో ఊరేగుదామా? అవును, మనం కూడా పెళ్లి చేసుకుంటే ఊరేగొచ్చు. ఛీ, మనకెలా పెళ్ళవుతుంది? పెద్దవాళ్ళకే పెళ్ళవుతుంది. అయితే నేను పెద్దయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? ఒట్టి ఒట్టు. కావాలంటే నీ బుక్ లో కూడా రాస్తా. నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం. అంటే ఇన్ని రోజులుగా కమల నా కోసం వెయిట్ చేస్తుందా? నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకీలో ఊరేగుదాం. ఏమిటారా సురేష్, మనం ఇష్టపడే పువ్వులకి ఏం ముళ్ళుంటాయి. ఇవిగో ఈ సంపంగి పువ్వులు తీసుకో. ఏమిటంతా నిలబడ్డారు? వెళ్ళిపోతున్నారా? అవును మాస్టారు, మాకు కూడా టైం తక్కువగా ఉంది. సరే, చాలా కాలానికి వచ్చాం. మీరు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళండి. వస్తాం మాస్టారు. ఉంటాం మాస్టర్. జాగ్రత్త. థ్యాంక్ యూ సంజిత.